పూజలు సేయ దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. పూజలు సేయ దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. పావన యేసుని వాగ్దానములా, పావన యేసుని వాగ్దానములా ఫలములు పొందా వేగమిరండి. ఫలములు పొందా వేగమిరండి. పూజలు సేయ దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. ఆదిదేవుని అభిషక్తుడు, మానవాళికి రక్షణమూర్తి. ఆదిదేవుని అభిషక్తుడు, మానవాళికి రక్షణమూర్తి. శిలువ బలియను యాగమునా, శిలువ బలియను యాగమునా పండించును నవజీవం, పండించును నవజీవం. పూజలు సేయ దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. ఈనాటి పూజా బలి ఈ క్రింది ఉద్దేశముల నిమిత్తము సమర్పించబడుతుంది. విజయవాడ మేత్రాసనము, మచిలీపట్నం విచారణ, దివ్యవాణి టీవీ, దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు కారే ప్రభాకర్ రాజు, ప్రమీల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, ఫ్రాన్సిస్, మనోజ్, మేరీ ప్రత్యూషలకు మంచి భవిష్యత్తును దయచేయమని, బంధుమిత్రుల కుటుంబాలను దేవుడు దీవించాలని, మరియు కీర్తిశేషులు కారెల్ ఫ్రాన్సిస్, మరెదాస్ ఆత్మలకు నిత్య విశ్రాంతిని చేకూరాలని కోరుతూ దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతాబలిని సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య పూజ బలితో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసము సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదము. వరంగల్ మేత్రాసనము, రెడ్డిపాలెము, మొగిల్చెర్ల విచారణ, ఏరువా సుధాకర్ రెడ్డి మరియు సెలీనా కుటుంబాలలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, ఏరువా చల్మారెడ్డి, శౌర్యలమ్మ, పాపిరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు అమెరికా చికాగో నుండి సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న ఖమ్మం పీఠాధిపతులు మహాఘనత వంచిన శ్రీ శ్రీ డాక్టర్ సగిలి ప్రకాష్ గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యమును దయచేయమని ప్రార్థనా శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞతా పూజా బలి దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ పొలిమేర జయరావు గారు, దివ్యవాణి టీవీ ఉపాధ్యక్షులు మహాఘనత వహించిన రాయిరాల విజయకుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. ఎన్ మేరీ రత్నం, ఏ సాలమోన్ రాజు, ఝాన్సీరాణి కుటుంబ సభ్యులపైన దేవుని ప్రేమ నిరంతరము ఉండాలని మరియు ఆయురారోగ్యములు, శాంతి సమాధానముతో జీవించాలని కోరుకుంటూ కృతజ్ఞతా పూజా బలిని సమర్పిస్తున్నారు. యు సువర్ణ సుధారాణి, జనార్దన్ రావు కుటుంబంలో దేవుడు చేసిన మేళ్లకు మరియు ఆయురారోగ్యాలు, శాంతి సమాధానములు, తలంపు నెరవేరాలని కోరుతూ కృతజ్ఞతా పూజా బలిని సమర్పిస్తున్నారు. సుధాకర్ అంతోని కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని చేకూరాలని మరియు గత సంవత్సరమంతా కాచి కాపాడినందుకు
కృతజ్ఞతా పూజా బలిని సమర్పిస్తున్నారు. కొప్పుల రజనీకాంత్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, సూజన్, జాయ్, రియానాలకు మంచి భవిష్యత్తును దయచేయమని, గత సంవత్సరంలో దేవుడు చేసిన మేలులకు కొప్పుల రజనీకాంత్, శరణ్య కృతజ్ఞతా పూజా బలిని సమర్పిస్తున్నారు. కరీంనగర్ విచారణ పెంటారెడ్డి జోసఫ్రాజు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములను దయచేయమని మరియు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతా పూజా బలిని సమర్పిస్తున్నారు. 50వ పుట్టినరోజు జరుపుకుంటున్న సురేష్ కుమార్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని మరియు దేవుడు చేసిన మేలులో కృతజ్ఞతా పూజా బలిని సమర్పిస్తున్నారు. శారదకు దేవుని చిత్తంలో వివాహము జరిగినందుకు మరియు మంచి జీవితాన్ని ప్రసాదించమని, ప్రజక్తకు దేవుని చిత్తంలో వివాహం జరగాలని కోరుతూ కుటుంబంలో దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతా పూజా బలిని సమర్పిస్తున్నారు. ఈ పూజా బలిని వీరందరి కోసం ప్రార్థిస్తూ మన విన్నపాలను కూడా జోడిస్తూ అందరినీ దీవించి ఆశీర్వదించమని వేడుకుందాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, నూతన సంవత్సరంలోకి అడుగిడిన మనమందరము ఎల్లవేళలా కృతజ్ఞత హృదయులై జీవించి భగవంతునికి కృతజ్ఞతాంజలి అర్పించే అవకాశాన్ని దయచేయమని ప్రార్థించుకుందాము. మరియు వివిధ రకాలైన విరోధులు, శత్రువులను ఓడించడానికి కావలసిన అనుగ్రహాన్ని ప్రసాదించమని వేడుకుందాము. మరియు తన సత్యంలో, జీవంలో, మార్గంలో నడుచుటకు మన అడుగులు తడబడకుండా మనల్ని కాపాడమని ప్రార్థించుకుందాము. ఎల్లవేళలా దేవుని సమక్షంలో ఉండే భాగ్యాన్ని దయచేయమని వేడుకుందాము. ఆ సజీవుడైన దేవుని వెలుగులో నిత్యము వెలుగు పుత్రికలుగా జీవించే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటూ, మనందరిపైన, ముఖ్యంగా మనందరము పాపాత్ములము కావున మనపైన ఆయన దయను చూపించి ఎల్లవేళలా మన పాపాలను క్షమించి మనల్ని కాచి కాపాడమని వేడుకుందాము. మరి మొదటి పఠనంలో వింటున్నట్టు సంఘస్థులందరూ కూడా దేవుని సందేశాన్ని ఆలకించి తమ హృదిలో పదిలపరుచుకోవాలి. మరి మనము ప్రభు సందేశాన్ని ఆలకిస్తున్నామా లేదా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. మరియు త్రిత్వేక సర్వేశ్వరుని మనము మన హృదయంలోకి ఆహ్వానించి ఆయనతో ఐక్యత కలిగి జీవించాలి. మరి ఆ ప్రభు మన హృదయాలలో ఉన్నాడా లేడా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. క్రీస్తునే ఇతరులకు చూపించాలి, బోధించాలి. మరి ఈ కార్యాన్ని మనం చేస్తున్నామా లేదా అని ఆత్మపరిశీలన చేసుకొని, ఒకవేళ చేయనట్లయితే పశ్చాత్తాపడి మారు మనసు పొంది మనము ఈ పూజ బలిలో యోగ్యరీతిగా పాల్గొనటానికి ఇప్పుడు మన పాపాలను ఒప్పుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్నికైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకుంటున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర,
మీ ఏకైక కుమారుని జననము ద్వారా నీ ప్రజలు రక్షణ కార్యమును అద్భుత రీతిలో ప్రారంభించితివి. నీ దాసులకు విశ్వాసములో స్థిరత్వమును ప్రసాదించి మీ దివ్య కుమారుని సహకారముతో నీవు మాకు వాగ్దానము చేసిన మోక్ష మహిమకు మేము పాత్రులమగినట్లు కృపను చూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి నుండి మీరు వినిన సందేశమును మీ హృదయముల యందు పదిలపరచుకొనుటకు మరువకుడు. మొదటి పఠనము పునీత యోహాను రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 22వ వచనం నుంచి 28వ వచనముల వరకు. నా బిడ్డలారా, అసత్యవాది ఎవరు? యేసును క్రీస్తు కాదను వాడే. తండ్రి కుమారులు ఇరువురును తిరస్కరించువాడే క్రీస్తు విరోధి. ఎట్లనా, కుమారుని తిరస్కరించువాడు తండ్రిని కూడా తిరస్కరించును. కుమారుని అంగీకరించువాడు తండ్రిని కూడా అంగీకరించినట్లే. మొదటి నుండి మీరు వినిన సందేశమును మీ హృదయముల యందు పదిలపరచుకున్నటకు మరువకుడు. మొదటి నుండి మీరు వినిన సందేశము మీ హృదయములందు నిలిచియున్నచో మీరు సర్వదా తండ్రి కుమారులతో ఐక్యము నొంది జీవింతురు. ఇదియే ఆయన మనకు వాగ్దానము చేసిన నిత్య జీవము. మిమ్ము మోసగింప నెంచుచున్న వారిని గూర్చి నేను ఇది వ్రాయుచున్నాను. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీ యందు నిలిచియున్నది కనుక ఎవడును మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సకల విషయములను గూర్చి మీకు బోధించుచున్నది కనుక ఆ బోధ సత్యమే కాని అబద్ధము కాదు. అది మీకు బోధించిన ప్రకారము ఆయన యందు మీరు నిలిచి ఉండుడు. ఆయన దర్శనము ఇచ్చురోజు మనము సిగ్గుతో తలదాచుకొను అవసరము లేకుండా ధైర్యముతో నిండి ఉండుటకై నా చిన్ని బిడ్డలారా, ఆయన యందే నిలిచి ఉండుడు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ నేల అంచుల వరకు గల జనులెల్లరూ, నేల అంచుల వరకు గల జనులెల్లరూ మన ప్రభు విజయమును గాంచిరి. మన ప్రభు విజయమును గాంచిరి. ప్రభువుకు కొత్త పాట పాడుడు. ఆయన అద్భుత కార్యములు చేసెను. ఆయన తన దక్షిణ హస్తము వలన పవిత్రమైన తన బాహువు వలన విజయమును సాధించెను. అందరూ నేల అంచుల వరకు గల జనులెల్లరూ, నేల అంచుల వరకు గల జనులెల్లరూ మన ప్రభు విజయమును గాంచిరి. మన ప్రభు విజయమును గాంచిరి. ప్రభువు తన విజయమును ఎరిగించెను. తన రక్షణమును అన్యజాతులకు తెలియచేసెను. ఇశ్రాయేలీయుల పట్ల ప్రేమను విశ్వసనీయతను చూపుదునన్న తన ప్రేమ ప్రమాణమును నిలబెట్టుకొనెను. అందరూ నేల అంచుల వరకు గల జనులెల్లరూ, నేల అంచుల వరకు గల జనులెల్లరూ మన ప్రభువు విజయమును గాంచిరి. మన ప్రభు విజయమును గాంచిరి. విశ్వదాత్రి ప్రభువుకు జేకొట్టుము. ఆనందనాదము చేయుచు ఆయనకు కీర్తనలు పాడుము. అందరూ నేల అంచుల వరకు గల జనులెల్లరూ, నేల అంచుల వరకు గల జనులెల్లరూ మన ప్రభువు విజయమును గాంచిరి. మన ప్రభు విజయమును గాంచిరి. నీ వాక్యమనిన నాకెంతో ప్రీతికరము, నీ నామమనిన నాలోన మెదిలే సుస్వరము.
నీ వాక్యమనిన నాకెంతో ప్రీతికరము. నీ నామమనిన నాలోన మెదిలే సుస్వరము. నా దృష్టికి నీ వాక్యము సంతోషమునిచ్చును. నా త్రువకు నీ వాక్యము వెలుగును చూపించెను. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ వాక్యమనిన నాకెంతో ప్రీతికరము. నీ నామమనిన నాలోన మెదిలే సుస్వరము. నిర్మల హృదయముతో నీ వాక్యమును రాయించుకుందును. హృదయ పలకముపై నీ నామమును రాసుకుందును. రేయి పగలు ధ్యానింతును, అద్భుత విషయములు గ్రహింతును. నీ జ్ఞానము పొంది జీవింతును, నీ ఆజ్ఞలను పాటింతును. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. అధ్యాయం 1 వచనములు 19 నుంచి 28 వరకు. యెరూషలేములో ఉన్న యూదులు యోహాన్ను నీవెవడవు అని అడుగుటకు అర్చకులను లేవీలను పంపగా అతడిట్లు సాక్ష్యమిచ్చెను. యోహాను ప్రత్యుత్తరమిచ్చుటకు వెనుదీయలేదు. నేను క్రీస్తును కాను అని అతడు ఒప్పుకొనెను. అట్లయినా నీవు ఎవరవు, ఏలియావా అని వారు ప్రశ్నించిరి. కాదు అని యోహాను సమాధానమిచ్చెను. వారు మరలా నీవు ప్రవక్తవా అని అడిగిరి. కాదు అని అతడు పలికెను. మమ్ము పంపిన వారికి మేము సమాధానము తీసుకొని పోవలేను. నీవు ఎవడవు, నిన్ను గురించి నీవు ఏమి చెప్పుకొనేదవు అని అడిగిరి. అందుకతడు, నేను యెషయా ప్రవక్త పలికినట్లు ప్రభు మార్గమును సిద్ధము చేయుడని ఎడారిలో ఎలుగెత్తి పలుకు స్వరమును అనెను. వారు పరిసయ్యుల నుండి పంపబడిరి. నీవు క్రీస్తువు, ఏలియావు, ప్రవక్తవు కానిచో ఎలా ఈ బాప్తిస్మమిస్తున్నావని వారు అడిగిరి. అందుకు యోహాను, నేను నీటితో బాప్తిస్మమునిస్తున్నాను, కానీ మీ మధ్యన ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనను మీరు ఎరుగరు. నా తర్వాత వచ్చు వ్యక్తి ఆయనయే. నేను ఆయన పాదరక్షలను విప్పుటకైనను యోగ్యుడను కాను అని సమాధానమిచ్చెను. యోహాను బాప్తిస్మనిస్తున్న జోర్దాను నదికి ఆవలి తీరమున గల బెతానియాలో ఇది జరిగెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, బాప్తిస్మ యోహాను గురించి క్రీస్తు ప్రభు ఈ విధంగా చెప్పారు. మత్తయి రాసిన శుభవార్త 11వ అధ్యాయంలో మనము చదువుతాము. క్రీస్తు ప్రభు ఈ విధంగా సెలవిస్తున్నారు. మనుషులందరిలో బాప్తిస్మ యోహాను కంటే
అధికుడు ఎవడు పుట్టలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. స్వయాన క్రీస్తు ప్రభువే బాప్తిస్మ యోహాను అందరికంటే అధికుడు, అందరికంటే ఎక్కువగా ఆశీర్వదింపబడ్డాడు అని తెలియజేస్తున్నారు. అందుకు కారణాలు ఏమిటి అని మనము తెలుసుకుందాము. మొట్టమొదటిగా ప్రియ సహోదరి సహోదరులారా, బాప్తిస్మ యోహాను తన తల్లి ఎలిజబెతమ్మ గర్భములో ఉన్నప్పుడే పవిత్రాత్మచే ఆయన నింపబడ్డాడు. మరి మరియమ్మ గారు ఎలిజబెతమ్మను సందర్శించినప్పుడు ఆ శిశువు ఆనందముతో తన తల్లి గర్భములో గంతులు వేశారు. ఎలిజబెతమ్మ మరియమ్మ వైపు చూస్తూ, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదించబడెను, నా ప్రభు తల్లి నా వద్దకు వచ్చుట ఎలా ప్రాప్తించెను అని సెలవిచ్చింది. అటు ఎలిజబెతమ్మ, ఇటు జాన్ ద బ్యాప్టిస్ట్ పవిత్రాత్మచే నింపబడ్డారు. అందుకే క్రీస్తు ప్రభు అత్యంత శ్రేష్టమైన వాడు జాన్ ద బ్యాప్టిస్ట్ అని సెలవిచ్చాడు. మరి యోహాను రాసిన శుభవార్తలో మనము చదువుతూ ఉంటాము, దేవుడు ఒక మనిషిని పంపెను, ఆయన పేరు యోహాను. ఆయన మూలమున సమస్త జనులు విశ్వసించుటకు అతనిని పంపెను. అతడు వెలుగునకు సాక్ష్యమిచ్చుటకు వచ్చెను, కానీ ఆయన ఆ వెలుగు కాదు. ఆయన వెలుగుకు సాక్ష్యమిచ్చుటకు మాత్రమే వచ్చెను. అదే నిజమైన వెలుగు. ఆ వెలుగు ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ వెలుతురును ప్రసాదించును. మరియు మనము యెషయా రాసిన గ్రంథము 40వ అధ్యాయంలో చదువుతూ ఉంటాము, నాకంటే ముందుగా దూతను పంపుచున్నాను మార్గాన్ని సిద్ధని చేయడానికి. ప్రభు మార్గాన్ని సిద్ధమునర్చుటకు మరియు ఆయన త్రోవను చక్కదిద్దుటకు ఎడారిలో ఒక స్వరము వినిపించును. అదియే ఈ బాప్తిస్మ యోహాను గారి స్వరము. మరియు ప్రియ సహోదరి సహోదరులారా, మనము చదువుతూ ఉంటాము, మలాకి ఆయన ఓల్డ్ టెస్టమెంటులో పాత నిబంధనలో చివరి ప్రవక్త మలాకి నుండి బాప్తిస్మ యోహాను వరకు దాదాపు 400 సంవత్సరాలు. ఈ సమయాన్నే సైలెంట్ పీరియడ్ అంటారు, నిశ్శబ్ద కాలము. ఎందుకంటే ఈ కాలములో ప్రవక్తలు పంపబడలేదు, ప్రభు సందేశాన్ని అందించడం జరగలేదు. ప్రజలు వివిధ రకాలైన బాధలకు లోనయ్యారు. ముఖ్యంగా శత్రువుల బారిలో వారు ఓడిపోవడం జరుగుతూ ఉంది. మరి సైతాను శక్తులు ఎక్కువగా శోధిస్తున్నాయి, వారి విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఆనాటి ప్రజలందరూ, యూదా ప్రజలందరూ కూడా మెస్సయ రాక కోసం నిరీక్షిస్తున్నారు. మరి బాప్తిస్మ యోహాను నూతన అధ్యాయాన్ని తెరవబోతున్నాడు. మన న్యూ టెస్టిమెంటులో, నూతన నిబంధనలో మలాకీది అయిపోయింది. 400 సంవత్సరాల తర్వాత ఈయన ఈ నూతన అధ్యాయాన్ని ప్రారంభించాడు. దాని పుట్టుక ద్వారా ఇది ప్రారంభమవుతూ ఉంది. కాబట్టి ఇతడు అందరికంటే శ్రేష్ఠుడని క్రీస్తు ప్రభు చెబుతూ వస్తున్నారు. మరి ఆయన జన్మించిన తర్వాత జాన్ ద బ్యాప్టిస్టు ఆయన నజరేయుడిగా జీవించడానికి ఒక రథం పట్టాడు. అదేంటంటే దేవునికి అంకితం చేయబడ్డ వ్యక్తి. అంటే ఆయన ఒంటరిగా నిర్జన ప్రదేశాలలో జీవించడానికి వెళ్ళాడు. అదే ఎడారి ప్రాంతంలో. అక్కడ ఆయన మిడతలను భుజిస్తూ
తేనెను త్రాగుతూ ఒంటెల చర్మాన్ని ఆయన ధరించి ఆ ప్రభు కోసము నిరీక్షిస్తూ ప్రజలను తయారు చేస్తూ ఉన్నాడు. మరి ఆయన మత్తు పదార్థాలను కానీ మరియు దేనినైనా కూడా మత్తు ఉన్నదాన్ని తీసుకోనని ఆయన శపథం చేసి ఈ విధంగా ఆయనను ఎంట్రుకలు కత్తిరించుకోకుండా భగవంతునికి అంకితం చేసుకున్నాడు. కావున క్రీస్తు ప్రభు చెప్పింది అక్షరాల సత్యము, ఈయన అందరికంటే అధికుడు, శ్రేష్ఠుడు అని ఈ కారణాల వల్ల. మరి అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, జ్ఞానస్నానం పొందిన మనలందరినీ కూడా దేవుడు అదేవిధంగా సెలవిస్తున్నారు. నీవు నా ప్రియమైన కుమారుడవు, నిన్ను నేను నా రూపాన సృష్టించాను, నా హస్తములలో నిన్ను ముద్రించుకున్నాను, పవిత్రాత్మను నీపై కూడా పంపాను, పవిత్రాత్మతో నీవు కూడా నిండి జీవించాలి. ఏ విధంగా అయితే బాప్తిస్మ యోహానుకి ఈ ప్రత్యేకతలు అనుగ్రహించబడ్డాయో నీకు కూడా అలానే అనుగ్రహించబడ్డాయి. మరి ఎంతవరకు మనము ఆ ప్రభు మార్గాన్ని సిద్ధం చేస్తున్నామో, ఆ ప్రభు కోసము నిరీక్షించామనేది ఈనాడు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మరి బాప్తిస్మ యోహానులో మనం చూడవలసిన ఇంకొక మంచి లక్షణము, గుణము ఏమిటి అంటే ఆయన నిజాయితీ. సువార్తలో విన్నట్టు యూదులు అటు లేవీలను కానీ యాజకులను కానీ ఆయన వద్దకు పంపి, నీవు ఏలియావా అని అడిగితే కాదు, ప్రవక్తవా అని అడిగితే కాదు, మరి క్రీస్తువా అని అడిగితే నేను కాదు అని సమాధానమిచ్చి తన నిజాయితీని నిరూపించుకున్నాడు. మరి యోహాను శిష్యులు యోహాను దగ్గరికి వచ్చి, యోహాను గారా, మీతో ఉన్నవారు యోర్దాను ఆవరి నదిలో జ్ఞానస్నానం ఇస్తున్నాడు, అనేక జనులు అక్కడికి ఆయన చింతకు వెళుతున్నారు అని తెలియజెప్పగానే యోహాను వారితో ఈ విధంగా సమాధానమిచ్చారు. నేను ఆయనను గురించే సాక్ష్యమిచ్చాను, ఆయన క్రీస్తు అని నేను చెప్పాను, దానికి మీరే సాక్షులు అని క్రీస్తే నిజమైన రక్షకుడని తన శిష్యుల ముందు బాహాటంగా ఒప్పుకున్నాడు. మరి అదేవిధంగా యోహాను, ఆంద్రేయ, జాను ఆయనతో ఉన్నప్పుడు క్రీస్తు ప్రభు అలా నడిచి వెళుతూ ఉంటే, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించేవారు అని సాక్ష్యాన్ని ఇచ్చాడు, సత్యాన్ని పలికాడు. మరి యోహాను గారే ప్రభు గురించి ఈ విధంగా తెలియజేస్తున్నారు, నా తర్వాత వచ్చువారు నాకంటే శ్రేష్ఠుడు అని క్రీస్తు గురించి చెబుతూ, నాకంటే శ్రేష్టమైన వాడు ఎందుకంటే ఆయన నేను జన్మించక పూర్వమే ఈ లోకంలో ఉన్నారు, నేను ఆయనకు సాక్ష్యం ఇచ్చడానికి వచ్చాను అని ఎలుగెత్తి చెప్పాడు. మరి ఆయన నుంచి ప్రజలందరూ కూడా పరంపరంగా కృపలు పొందుతారు. ఏలైనా మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది, క్రీస్తు ప్రభు ద్వారా కృపా సత్యాలు వచ్చాయి అని ఈ విధంగా తన నిజాయితీని నిరూపించుకొని, నేను క్రీస్తును కాదు, క్రీస్తు ఇతడు అని ప్రజలందరినీ క్రీస్తు వైపు నడిపించాడు, వేలెత్తి చూపించాడు. ఈ విధంగా తన నిజాయితీని నిరూపించాడు. మరి మనకు కూడా కుటుంబంలో కానీ సంఘంలో కానీ ఎక్కడైనా కానీ నీతిగా నిజాయితీగా జీవించే అవకాశాన్ని భగవంతుడు ప్రసాదిస్తున్నారు. కానీ చాలాసార్లు అందరూ దానిని దుర్వినియోగం చేసుకుంటున్నారు, అవకాశాలను వదులుకుంటున్నారు, ఆశీర్వాదాలను పొందలేకపోతున్నారు. కావున ఈనాడు ఆ బాప్తిస్మ యోహాను వలె మనమందరం కూడా క్రీస్తే నిజమైన రక్షకుడని అటు మీ కుటుంబానికి కానీ ఇటు ఇతరులకు కానీ అందరూ తెలియజేయాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి బాప్తిస్మ యోహానులో మనము చూడవలసినది ఇంకొక లక్షణం ఏంటంటే వినయం. ఆయన శిష్యులతో ఇలా చెప్పారు, ప్రజలతో ఇలా చెప్పారు, నా తరువాత వచ్చువాడు మీకు పవిత్రాత్మతోనూ అగ్నితోనూ
జ్ఞానస్నానము ఇచ్చును. నేను నీటితో ఇచ్చాను, కానీ నా తర్వాత వచ్చువారు పవిత్రాత్మతోనూ అగ్నితోనూ జ్ఞానస్నానము ఇచ్చును. నేను ఆయన పాదరక్షలను విప్పుటకైనను యోగ్యుడను కాను అని ఆయన వినయ విధేతల్ని వ్యక్తపరిచారు. మరి యోహాను రాసిన 3వ అధ్యాయంలో కూడా మనము చదువుతూ ఉంటాము, పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుని సొత్తు. పెళ్లి కుమారుని స్నేహితుడు పెళ్లి కుమారి సమక్షంలో ఉండి ఆయన చెప్పినట్లు చేస్తాడు. మరి ఆయన స్నేహితుడు పెళ్లి కుమారుని స్వరము వినగానే ఆనందిస్తాడు. మరి నా ఆనందము ఇప్పుడు పరిపూర్ణమైనది. ఆయన హెచ్చించబడవలెను, నేను తగ్గించబడవలెను. ఈ విధంగా ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను గారు తనను తాను తగ్గించుకొని ఆ క్రీస్తు ప్రభుని హెచ్చించాడు. వినమ్రులు ధన్యులు, దేవరాజ్యము వారిది అని మనకు తెలుసు. అదేవిధంగా మనందరం కూడా భగవంతుని ఎడల, భగవంతుని సమక్షములో ఎల్లప్పుడూ వినమ్రులుగా వినయ విధేయతలను కలిగి జీవిస్తే యోహాను గారిని ఆశీర్వదించినట్లు ఆ ప్రభు మనలను కూడా ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుతారు. బాప్తిస్మ యోహాను గారి గురించి మనం ఇంకో లక్షణాన్ని కూడా తెలుసుకొని దానిని మన జీవితంలో పాటించాలి. అది ఆయన సత్యానికి ధర్మానికి విలువను ఇచ్చాడు. మొట్టమొదటిగా ప్రజలు, సాధుశీలు, పరిసయ్యులను వారిలో ఉన్న కల్మషాన్ని, అధర్మాన్ని, అన్యాయాన్ని ఆయన గుర్తించి వారిని ఓ విషసర్పమా అని బోధించాడు. మీ జీవితాలను చక్కపరుచుకోమని ఆయన తెలియజేశాడు. అదేవిధంగా హేరోదు ఆ యొక్క హెరోదియాను వివాహమాడితే ఆయనకు తెలుసు ఆయన చంపబడతాడని. అయినా కూడా ఇది పాపం అని పాపాన్ని ఖండించాడు, ఇది సత్యం అని ఇది సత్యాన్ని బోధించాడు. చివరికి ఆయన సత్యం కోసం నిలబడి పాపాన్ని ఖండిస్తూ ఆయన హతసాక్షిగా చంపబడ్డాడు. సో మనందరం కూడా ప్రియ సహోదరి సహోదరులారా, నీతి కోసం, ధర్మం కోసం, న్యాయం కోసం జీవించాలి. కష్టాలు, బాధలు, అవమానాలు వస్తాయి, కానీ మనకు కావలసింది క్రీస్తు. ఎలయన ఆయనయే మన రక్షకుడు, మనల్ని కాచి కాపాడేది ఆయనయే. కావున ప్రియ సహోదరి సహోదరులారా, బాప్తిస్మ యోహాను గారు క్రీస్తు ప్రభువుని సర్వంగా అంగీకరించి ఆయన కోసమే పుట్టాడు, ఆయన కోసమే జీవించాడు, ఆయన కోసమే మరణించాడు. క్రైస్తవులుగా ఉన్న మనమందరము విశ్వాసం అనే వరాన్ని పొందాము. ఎంతవరకు మనము ప్రభు మార్గాన్ని సిద్ధం చేసి మన కుటుంబాన్ని కానీ, ఇతరులను కానీ, సంఘస్థులను కానీ మన ఆదర్శవంతమైన జీవితం ద్వారా, మన మంచి మాట ద్వారా, మన క్రియల ద్వారా, మన సేవ ద్వారా ఎంతమందిని ప్రభు చింతకి తీసుకొస్తున్నామని ఆత్మపరిశీలన చేసుకొని మనము కూడా ఆయన వలె ప్రభు కోసం జీవిస్తే పరలోకములో గొప్ప బహుమానము మనకు లభిస్తుంది. కాబట్టి ఈ పూజ బలిలో మనల్ని, మన కుటుంబాలని సత్యములో, జీవములో, ఆయన మార్గములో నడిపించి దీవించమని మనస్ఫూర్తిగా వేడుకుందాము. అనురాగ దీపాలతో అర్పింతు నా హృదయం, ఆత్మీయ వదనముతో సమర్పింతు నా సర్వం. అనురాగ దీపాలతో అర్పింతు నా హృదయం, ఆత్మీయ వదనముతో సమర్పింతు నా సర్వం. అపద్రాక్షరసములతో నజరేయుని బలిదానం అర్పింతు ఈ కోవెలలో. తరి
అనురాగ దీపాలతో అర్పింతు నా హృదయం. ఫలము పత్రం ధూపదీపం స్వీకరించుమా. పూజ పుష్పం ధనము ధాన్యం స్వీకరించుమా. ఫలము పత్రం ధూపదీపం స్వీకరించుమా. పూజ పుష్పం ధనము ధాన్యం స్వీకరించుమా. ఆత్మదీపం మనసు నిండా ఆత్మ కలుషం పొంగి పొరలే. ఆత్మదీపం మనసు నిండా ఆత్మ కలుషం పొంగి పొరలే. తరింతు నీదు సేవలో నా స్నేహార్పణగా. అనురాగ దీపాలతో అర్పింతు నా హృదయం. ఆత్మీయ వదనముతో సమర్పింతు నా సర్వం. సహోదరి సహోదరులారా, మీరును నేను అర్పించి బలి సర్వశక్తి గల సర్వేశ్వనికి ప్రీతికరమనట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీతో మాకు ఉన్న స్థిరమైన బంధమునకు సూచనగానున్న మా ఈ అర్పణములను దయతో అంగీకరించుము. నీవు మాకు సగిన దానములని మేము తిరిగి మీకు అర్పించి తుదకు నిన్నే మా బహుమతిగా పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీ కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నేడు నీవు క్రీస్తునందు ప్రత్యక్షమనొచ్చిన నీ అపారమైన ప్రేమను గుర్తించటం వలన మా హృదయములను ఆనందంతో నింపుచున్నాము. దైవ స్వభావములో మా కనులు గాంచలేని అతనిని ఈనాటి మహోత్సవం ద్వారా మా స్వభావంలో చూడగలుగుచున్నాము. క్రీస్తు అనాదిగా మీ కుమారుడుగా ఉన్నను, కాలవాహినిలో ఇప్పుడు మా స్వభావంలో ప్రత్యక్షమాయను. పతనమైన సమస్తమును తన యందు పునరుద్ధరించుటకు, సృష్టినంతటిని సమగ్ర స్థితికి చేర్చుటకు దారి తప్పిన మానవుని స్వర్గరాజ్యమునకు మరలా ఆహ్వానించుటకు అతడు విచ్చేసెను. కావున మేము దూతలతో ఏకమై ఆనందంతో మిమ్ము స్తుతించుట ఎట్లనగా, ధనాధిపతి అయిన సర్వేశ్వర, పరిశుద్ధులు మీరు పరిశుద్ధులు. దళాధిపతి అయిన సర్వేశ్వర, పరిశుద్ధులు మీరు పరిశుద్ధులు. పరలోకము భూలోకము మీ మహిమతో నిండినవి. పరలోకము భూలోకము
మహిమతో నిండినవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. దళాధిపతి అయిన సర్వేశ్వర, పరిశుద్ధులు మీరు పరిశుద్ధులు. దళాధిపతి అయిన సర్వేశ్వర, పరిశుద్ధులు మీరు పరిశుద్ధులు. ఏలిన వారి నామమున వచ్చడి వారు ధన్యులు. ఏలిన వారి నామమున వచ్చడి వారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. దళాధిపతి అయిన సర్వేశ్వర, పరిశుద్ధులు మీరు పరిశుద్ధులు, పరిశుద్ధులు మీరు పరిశుద్ధులు. పావన పిత, మీరు నిక్కముగా పవిత్రులు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్త మనకు జీవం పోసి పవిత్రపరుస్తున్నారు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలి నర్పించుటకై ప్రజలను నిరతము పిలుస్తున్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. మా జేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. మా జేసువా కనుక తండ్రి మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు పాటులను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వెంచేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యంగా పవిత్ర కన్యకయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్త అయిన జోజప్ప గారితోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పురులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీసభను, మీ సేవకులకు మా ప్రాంచీ జగద్గురును, మా అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దురపరుపుడు. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలుదశల చెదరిన మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ ప్రేమయందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకొనుము. మేము చేరి మీ మహిమను వీక్షిస్తూ నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేళ్లను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమైయుండు మీకు యుగ యుగములు కౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనని అందరము భక్తితో జపించుదము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు
భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యథాపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో మమ్ము రక్షింపము. ఏలినవారా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండునట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుమో. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమా. సమాధానమును మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానమును మీకు ఒసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలినవారైన యేసువా, మా పాపములను పాటింపక మీ తిరుసభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించెడు వారా. ఆమేన్. ప్రభు శాంతి సమాధానాలు ఎల్లప్పుడూ మీతో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరము ప్రభు సమాధానాన్ని తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమిక పాపలను పరిహరించే క్రీస్తు ప్రభు. వీరు విందుకి ఆహ్వానించబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నన్ను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదం ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలు మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొంచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్నెన్నటికి ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొంచున్నాము. ఆమేన్. మేఘరథము పైన మౌనతము నుండి తరలి వచ్చ క్రీస్తే అప్పరూపధరుడై. మేఘరథము పైన మౌనతము నుండి తరలి వచ్చ క్రీస్తే అప్పరూపధరుడై. సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు. సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి
వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై. చున్న పొదలో అగ్ని జ్వాల ఇతడే, దివ్య మందసములో వాక్య రూపమితడే. మండుచున్న పొదలో అగ్ని జ్వాల ఇతడే, దివ్య మందసములో వాక్య రూపమితడే. తేనె రుచులమన్నా స్వర్గభోజమితడే, సిరులు పొంగుచున్నా రాజనిచ్చనితడే. సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు, సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చ క్రీస్తే అప్పరూపధరుడై. దేవుడు లోకమునెంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించను. అతన్ని విశ్వసించు ప్రతివాడు నాశనం చెందక నిత్య జీవన పొందుటకై అట్లు చేసెను. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, మానవ జాతిని ఆవరించిన అంధకారమును తొలగించు పరంజ్యోతి అయిన క్రీస్తును మేము ఆహారముగా స్వీకరించితివి. ఈ దివ్య భోజనము ప్రసాదించు బలముతో మేము నీతిమంతులముగా జీవించి వెలుగు పుత్రులుగా నిరంతరము పురోగమింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా. ఎల్లప్పుడు దేవుని చిత్తం ఎరిగే అనుగ్రహం కురిపించుమా. యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా. ఎల్లప్పుడు దేవుని చిత్తం ఎరిగే అనుగ్రహం కురిపించుమా. అనుగ్రహం కురిపించుమా. యేసుదేవా నీ హృదయానికి మా కుటుంబాన్ని అర్పిస్తున్నాం. యేసుదేవా నీ హృదయానికి మా
కుటుంబాన్ని అర్పిస్తున్నాం, పరిశుద్ధ రక్తములు కడిగి ఎల్లప్పుడు మా కుటుంబాన్ని నడిపించుమా, మా కుటుంబాన్ని నడిపించుమా. యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా, ఎల్లప్పుడు దేవుని చిత్తం ఎరిగే అనుగ్రహం కురిపించుమా, అనుగ్రహం కురిపించుమా.